Hello students, welcome back to my channel. It was need and importance of teaching grammar lo konni important points manam telusukundam. That grammar has a positive and real effect on all four skills of language learning is being gradually recognized. ఈ గ్రామర్ అనేటువంటిది దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనం చూసినట్లయితే గనక 4 కళల మీద కూడా ఉంటదన్నమాట. సో అవేంటి అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. Although the benefits of grammar on teaching and improving writing skills have been better accepted. అట్లాగే మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క గ్రామర్ ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే మనం గ్రామర్ చెప్పేటువంటి సమయంలో రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మనం చెప్తున్నది పిల్లలు రాసుకుంటారు కాబట్టి. తర్వాత ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాల్ ఫర్ ఏ హై డిగ్రీ ఆఫ్ గ్రామాటికల్ కాంపిటెన్స్. ఓకే, సో మనం ఎప్పుడైతే బాగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందో, ఎప్పుడైతే బాగా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు గ్రామర్ కూడా వచ్చి ఉండాలి. అప్పుడే మనం బాగా మాట్లాడగలుగుతాం. గ్రామర్ ఈజ్ ద బేస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సో ఆంగ్ల భాష మాట్లాడాలి అంటే ఖచ్చితంగా గ్రామర్ అనేటువంటిది కావాల్సిందే, వ్యాకరణం అనేటువంటిది ఉండాల్సిందే. త్రూ గ్రామర్ అండ్ ఈఎస్ఎల్ లెర్నర్ లెర్న్స్ హౌ టు ఆపరేట్ at the sentence level and studies the governance of the syntax or word orders that are rule of the game in the language. ఓకే, సో ఈ యొక్క గ్రామర్ ద్వారానే మనం ఏం చేస్తాము అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా నేర్చుకునేటువంటి వారు ఎట్లా ఒక సెంటెన్స్, ఒక వాక్యాన్ని మనం ఎట్లాగా మనం చెయ్యాలి, ఒక వాక్యాన్ని ఎలా నిర్మించాలి అనేటువంటిది నేర్చుకుంటారనమాట. సో దాని ద్వారానే ఒక వర్డ్ ఆర్డర్ అనేటువంటిది, దేని తర్వాత ఏది రావాలి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్, సో అట్లాగా ఆర్డర్ అనేటువంటిది గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. సో ఒక భాష మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు వచ్చి ఉండాలి. Wordsworth English Language Lab is one such digital language teaching lab that has an audio visual teaching content for grammar for schools. తర్వాత వర్డ్స్వర్త్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే కనుక పదాల ద్వారా ఇంగ్లీష్ భాషను మనం నేర్చుకోవడం అనమాట. ఇంగ్లీష్ ల్యాబ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ యొక్క ల్యాబ్లో ఏం చేస్తారు అంటే మనకు అన్ని కూడా చూపిస్తూ వినిపిస్తూ మనకి భాష నేర్పిస్తారనమాట. టీచింగ్ కంటెంట్ ఫర్ గ్రామర్ ఫర్ స్కూల్స్. ఈ విధంగా చూపించడం ద్వారా, ఈ విధంగా వినిపించడం ద్వారా పిల్లలు ఈ యొక్క భాషని, ఆంగ్ల భాషని చాలా చక్కగా నేర్చుకుంటారు. The risk of hitting a learning plateau is largely reduced. ఓకే, సో నేర్చుకునేటప్పుడు వచ్చేటువంటి కష్టాలు అనేటువంటివి చాలా వరకు తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే మనం టీచర్ల యొక్క సహాయంతో నేర్చుకుంటాం అలాంటి సందర్భంలో అనమాట. దేర్ ఇన్ కంపారిజన్ టు దోస్ హూ వెంట్ త్రూ అన్ అన్ట్యూటర్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో ఎందుకంటే ఎవరు కూడా చెప్పినటువంటిది వాళ్ళ సొంతంగా నేర్చుకోవాలంటే అనేకమైన సమస్యలు ఎదుర్కోవాలి. కానీ ఒక టీచర్ ఉండి చక్కగా ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి అని చెప్తూ ఉంటే నేర్చుకోవడం అనేటువంటిది చాలా సులభం అవుతుంది, బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది.